ఏదైతే న్యూస్ విన్నామో పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేసి మన వాళ్ళని 26 మంది చంపేశారు. సో ఆ న్యూస్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మస్తు బాధేసింది. ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు. చాలామంది వెళ్తున్నారు కదా, నెక్స్ట్ వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఇలా ఏదైనా జరుగుతుందేమో అనేసి కాశ్మీర్కి వెళ్ళాలంటే కూడా చాలామంది భయపడుతున్నారు. రైట్, మన వాళ్ళని అంత 26 మందిని దారుణంగా చంపారు. సో ప్రస్తుతం పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది. ఇవన్నీ యుద్ధ వాతావరణం చూసినప్పుడు మన స్టేట్లో కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉంది. ప్రతి పర్యాటక ప్లేస్ కూడా ప్రస్తుతం గోల్కొండ కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉంది. సో ఇక్కడికి వచ్చారు, మీకు ఏమైనా భయంగా అలాంటిది అనిపిస్తుందా? భయం అంటే ఉంటుంది కదా, కాస్తనే భయం ఉంటుంది. సో అంత మరీ ఎక్కువ భయం లేదు, కాస్త భయం అయితే ఉంది. ఏమైనా జరుగుతుందేమో. ఈవెన్ చార్మినార్ దగ్గర కూడా చాలా హై సెక్యూరిటీ పెంచారు. మేము నిన్న వెళ్ళినప్పుడు కూడా చాలా హై సెక్యూరిటీ ఉంది. పోలీస్ వాళ్ళు, షాప్స్ అన్నీ క్లోజ్ చాలా వరకు. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ ఏమైనా ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్న రద్దీ ప్రాంతం కాబట్టి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి. సెక్యూరిటీ ఎక్కడికక్కడ కూర్చొని గైడ్ చేస్తున్నాడు, అటు సైడ్ వెళ్ళకండి, ఇటు సైడ్ వెళ్ళకండి అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న వార్ సిచ్యువేషన్ ఉంది కదా, సో అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది? యుద్ధం జరుగుతూ ఉంది, ప్రాణాల మన వాళ్ళు ధీటుగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. యుద్ధం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యుద్ధం చేసినప్పుడు అంటే ఎవరికి, మన ఇండియన్స్కి ఎవరికి ఏం కాకుండా ఉంటే చాలు. యుద్ధం జరిగితే ఫైన్, అది ఓకేనే, ఫైన్ జరగడం. మనం రివెంజ్ ఇవ్వద్దా? వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా. సో ఎవరికి, ఇండియన్స్కి ఏం కాకుండా ఉంటే ఫైన్. ఆపరేషన్ సింధూర్ అయితే స్టార్ట్ చేస్తారు, వినే ఉంటారు అందరూ ఆపరేషన్ సింధూర్ గురించి. సో ఇద్దరు లేడీ ఫైటర్లే మొత్తం వెళ్ళి పాకిస్తాన్ కొంచెం కొలాప్స్ చేసి వస్తూ ఉన్నారు. సో వారి గురించి చూసినప్పుడు ఏమనిపించింది? చాలా ప్రౌడ్ మూమెంట్ కదా. ఇప్పుడు ఉమెన్స్ అందరు బయటకు వచ్చి ఇలా చేస్తుంటే అందరికీ ప్రౌడ్ మూమెంటే కదా. సో చాలామంది వెళ్ళొచ్చు ఇప్పుడు, ఇండియన్స్ మన ఉమెన్స్ కూడా వెళ్ళి చేయొచ్చు. ఇంకా ఏదున్నా ఫైట్స్. నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు? ఆస్ట్రోనాట్ అవుతావా? ఆర్మీలో జాయిన్ అవుతావా? నాకు భయం. ఎందుకు భయం? ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ గురించి తెలిసిన దాని నుంచి రాత్రి ఎప్పుడు మా నాన్నమ్మ న్యూస్ పెడతా ఉంటుంది, దాన్ని చూసాకే భయం అయి నిద్రపోతా నేను. ఎందుకు, ఏం భయం వేసింది? ఏం చూసావు న్యూస్లో? అంటే అందరు మిసైల్స్ పంపిస్తా అన్నారు, అదంతా చూసినాను, దాని గురించి భయం అయింది. భయం అవుతుందా? సో నువ్వు కూడా పెద్ద అయితే ఆర్మీలో జాయిన్ అయ్యి వాళ్ళందరినీ స్మాష్ చేయొచ్చు కదా. సార్ నాకు రెండు ఇష్టమే. ఇష్టమేనా? మీ ఫ్రెండ్స్ ఏమంటారు? ఈ వార్ గురించి, వార్ జరుగుతా ఉంది, పాకిస్తాన్ దాడి చేస్తుంది కదా, మీ ఫ్రెండ్స్ ఏమంటారు దీని గురించి? మా ఫ్రెండ్స్ కూడా సేమ్ నాలాగే చాలా భయపడతారు. సో మీ నానమ్మ ఏం చెప్తుంది ఇంట్లో దీన్ని న్యూస్ పెట్టినప్పుడు? న్యూస్ పెట్టినప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, అది ఇది అంటున్నా. నేను ఇంట్లో ఎక్కువ లేదా. నువ్వు పాకిస్తాన్ని మీద ఫైట్ చేయమంటే ఫైట్ చేస్తావా? ఎట్లా ఫైట్ చేస్తావు? అంటే ఫైట్ చేసేదంటే ఫైటింగ్ కాదు, జస్ట్ ఏమన్నా మాట్లాడతా.